వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. బోల్డర్, డీపర్, అన్ఫిల్టర్డ్ టాక్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మేడం, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో మరెన్నో డౌట్స్ తో నేను మేడం దగ్గరికి వచ్చేసాను. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇది శుతిమెత్తగా బాగా వాళ్ళు చూసుకోవడం వల్ల ఎక్కువ ఫుడ్ పెట్టేస్తారు. వీళ్ళకి ఏం ఫుడ్ క్రేవింగ్స్, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఈ మధ్య కొత్తగా వచ్చాయి. సో నైట్ టైం వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర ఐస్ క్రీమ్ తినడం, సో బర్గర్స్ తినడం, పిజ్జాస్ తినడం, ఇలా బాగా యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ లైఫ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు బయట ఫుడ్ తినదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తినాలనుకున్నా వాళ్ళు వంట చేసుకుని తినాలి. అదర్వైజ్ క్యాలరీస్ బర్న్ చేయండి. వేరే వాళ్ళు వండి పెడితే క్యాలరీస్ తిని కూర్చుంటే చాలా కష్టం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇష్టపడినట్టు ఫుడ్ తింటే షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అసలే ఇండియాలో డయాబెటీస్కి చాలా నంబర్ 1 ఉన్నాం మనం డయాబెటీస్లో. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే అరికట్టాలో అక్కడి నుంచి అరికట్టట్లేదు కాబట్టి, అనవసరమైన ఫుడ్కి ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. ఎర్లీ ఏజెస్ ప్రెగ్నెన్సీ బెటర్ అంటారా? ఆఫ్టర్ 30+ ఏజెస్ కి డిఫరెన్స్ ఏంటి? ఖచ్చితంగా mid-20s to late 20s ప్రెగ్నెన్సీస్ మంచివి. ఆఫ్టర్ 30 ఫర్టిలిటీ డ్రాప్ అవుతుంది. ఆఫ్టర్ 35 ఇంకా పెద్ద డిప్ ఉంటుంది ఫర్టిలిటీ రేట్లో, ఇంప్లాంటేషన్ రేట్స్ లో కూడా. క్వాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా మనకి ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఎర్లీ ఏజెస్ లో మనకి అమ్మాయిలు పుట్టిన అబ్బాయిలు పుట్టిన యాక్సెప్ట్ చేసే సమాజం రాను ఏమైపోతుందంటే అబ్బాయిలు కావాలి అమ్మాయిలు కావాలని చూజన్ చేసుకొని చేస్తుంటారు. సో దీనికి సంబంధించి ఒక వీడియోలో మీరు చెప్పంగా విన్నాను, ఒక మారుమూల ప్రాంతంలో ఇలా స్కానింగ్ చేసి అబ్బాయి నిర్ధారణ అమ్మాయి నిర్ధారణ చేశారన్నారు. ఒక్కసారి దాని గురించి మీ మాటల్లో. లింగ నిర్ధారణ అనేది ప్రెగ్నెన్సీలో నేరం. అది చాలా చాలా ముఖ్యం. పీసీపీఎండిటీ యాక్ట్ వచ్చిన తర్వాత దీని మీద చాలా సార్లు దాన్ని కట్టదిట్టడం చేశారు. అయినా జరిగేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ప్రెగ్నెన్సీసే రావట్లేదు. నువ్వు ఆడపిల్లేదు మగపిల్లది అసలు పట్టించుకునే దిక్కు లేదు. ఒక్క ప్రెగ్నెన్సీ ఉంటే చాలని అనుకునే రోజు వస్తుంది. సో ఇవన్నిటికీ కూడా ప్రకృతి పరిష్కారం వెతుకుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకృతే పరిష్కారం వెతికేసింది. జనాలు నన్ను వాడుకుంటున్నారు, నేను వీళ్ళని వాడుకుంటాను. సో ఏదో ఒక్క బేబీ ఉంటే చాలు మాకు, ఒక్క బేబీ అని అడిగే రోజులు వచ్చినాయి. అండ్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్, డ్రింకింగ్, ఏదైనా కూడా సబ్స్టెన్స్ అబ్యూస్ not at all accepted pregnancy time lo before pregnancy also. Okay, after they have to stop everything before planning pregnancy. ఖచ్చితంగా ఎటువంటి దురలవాట్లు ఉన్నా కూడా, ఇంక్లూడింగ్ అధికంగా ఆహారం తీసుకోవడం, అడ్డగోలుగా తిరగడంతో పాటు. మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాస్ట్ ఒక చివరిగా ఏంటంటే ఈ వెయిట్ లాస్ మాఫియా. సో ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఓవర్గా ప్రెగ్నెంట్ అయిపోతుంది అని చెప్పి ఈ వెయిట్ లాస్ మాఫీ ఏంటంటే కొంతమంది సోకాలిక్ క్లినిక్స్ పెట్టేసుకొని ఇవి వాడితే బాగుంటుంది, ఈ టాబ్లెట్స్ వాడితే బాగుంటుంది, ఇది సర్జరీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో అలా వెళ్ళడం కరెక్టా, చేయడం కరెక్టా మీ మాట? ప్రెగ్నెన్సీ రాకముందే స్థూలకాయ సమస్యలు ఏదైనా ఉన్నా, అధిక బరువు ఉన్నా వెయిట్ తగ్గించుకోవాలి 100%. అండ్ ప్రెగ్నెన్సీకి ముందు ఖచ్చితంగా హెల్దీ మెథడ్స్లోనే వెయిట్ లాస్ అవ్వాలి. డయట్, ఎక్సర్సైజ్ అండ్ డిసిప్లిన్, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండాలి. మనం ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంటేనే మన ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. ఆరోగ్యం కరెక్ట్గా ఉంటేనే గుడ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది, ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి. ప్రెగ్నెన్సీలో ఏది పడితే అది తిని, ఎవరు పెడితే అది పెట్టేసింది, నాకు క్రేవింగ్స్ అనే పేరుతో అడ్డగోలుగా తింటే ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరిగినప్పుడు వచ్చే సమస్యలు చాలా ఎక్కువ, ఇంక్లూడింగ్ మదర్ కి బేబీకి. సో అలాంటప్పుడు ఇద్దరికి హానికరం అన్నప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఎంకరేజ్ చేయొద్దు. సహజ సిద్ధంగా దొరికే చిరుధాన్యాలు అయితేనేమి, లేకపోతే వెజిటబుల్స్ అయితేనేమి, మంచి ప్రోటీన్ రిచ్ డయట్ ఇస్తేనే మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కరెక్ట్. అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీలోనే మంచిగా డయట్ కరెక్ట్ గా తీసుకుని వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటే డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెడితే పెరిగిన వెయిట్ అంతా మళ్ళీ తగ్గిపోతారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చినట్టు అయితే వాళ్ళకి కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది, హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. ముందు కూడా దీర్ఘకాలిక వ్యాధులు రావు, షుగరు, బీపీ లాంటివి రావు.
ఇది మనం గమనించుకోవాలి. ఇది తరతరాలుగా మనకి జరుగుతూనే వస్తుంది. వెయిట్ ప్రెగ్నెన్సీలో పెరిగినా డెలివరీ అవ్వగానే వెయిట్ తగ్గుతారు, మళ్ళీ నార్మల్ వెయిట్కి వస్తారు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ప్రతి ప్రెగ్నెన్సీకి వచ్చే 10-20 కిలోల వెయిట్ అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి. బ్రెస్ట్ ఫీడింగ్ లో చాలా సౌకర్యాలు తెచ్చారు తప్పితే ఆ హ్యాబిట్ ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. నీ వల్ల అవ్వట్లేదు ఫార్ములా ఇచ్చి, నీ వల్ల అవ్వట్లేదు ఫార్ములా ఇచ్చి, ఇలా నెగటివ్ టాక్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు అది ప్రమోట్ చేయలేదు. పాజిటివ్ టాక్ ఉండాలి. ఇంతకు ముందు ఎక్కడ ఉందంటే ఫార్ములా ఎక్కడ ఉండింది, అసలు లేదు. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 months అన్న ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని చెప్పి మెటర్నిటీ లీవ్ ఇస్తోంది. అది లాభం తీసుకునే వాళ్ళలో కూడా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోత్సహించినా కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. బికాస్ అది కన్సిస్టెంట్ గా ఎవ్రీ 2 hours ఇవ్వాల్సిన ప్రక్రియ, తల్లి బిడ్డకు ఉండాల్సిన కెమిస్ట్రీ అది వాళ్ళిద్దరికి ఉండాలి. దాన్ని కూడా చాలా సార్లు ఇట్స్ ఎ టాస్క్ కింద చూస్తే, నాకు ఇదే పనా, నేను ఇది తప్పితే ఇంకేం చేయొద్దా, నా లైఫ్ ఏది అని వెతుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండడం అనేది తప్పు కాదు, బట్ నువ్వు అది తెలిసే ముందుకెళ్ళు. అది ఓవర్ నైట్కి వచ్చిన రెస్పాన్సిబిలిటీ కాదు. సో మీరే ఆలోచించి ఏది మంచి ఏది కాదో మీరు చూసుకోవాలి. అండ్ వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ చేతులారా తెచ్చుకునేదే ఈ ప్రాబ్లం, ఏదో ఇచ్చేసేది కాదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా ఏదైనా కూడా చేతులారా తెచ్చుకునేదే. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది. హెల్త్కి మనం పెద్దపీట వేస్తే ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మనము పట్టించుకున్నంత వరకు మనం స్థూలకాయ సమస్యలతో బాధపడుతూనే ఉంటాం. దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, క్యాన్సర్లు అన్ని వాటికి కారణం. సో ఒబెసిటీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో దాన్ని నుంచి మనం తప్పించుకోవాలి అంటే మన పనులు మనం చేసుకోవాలి. మన ఫుడ్ మన చేతుల్లోనే ఉంటుంది, మన లైఫ్ స్టైల్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.